హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అవుట్ సోర్సింగ్ జాబ్స్ కానీ పార్ట్ టైం జాబ్స్ కానీ మన ఛానల్ అయితే అసలు పోస్ట్ చేయము. ఓన్లీ పర్మనెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే మన ఛానల్లో పోస్ట్ చేస్తాం. నెక్స్ట్, మన ఛానల్ని మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా యూజ్ అయ్యే వాళ్ళకి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది, యూజ్ అవుతుంది. నెక్స్ట్, ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు అయితే మన ఛానల్లో వచ్చేసరికి సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి అయితే మనకి ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. మనకి సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి మనకి ఈ నోటీస్ అనేది మనకి 23 నవంబర్ 29 నవంబర్ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో అయితే ఈ నోటీస్ అయితే మనకి ఇచ్చారు. మనకు అఫీషియల్గా వీళ్ళు నోటిఫికేషన్ కూడా ఇస్తారు. మనకి ఇదైతే ఎంప్లాయ్మెంట్ నోటీస్లో వచ్చింది. మనకి ఇది అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ అంటే గవర్నమెంట్ అండర్టేకింగ్ నుంచి వస్తుంది. ఇది పర్మనెంట్ జాబ్స్ ఉంటాయి. మన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఎలాగ అప్లై చేసుకోవాలి, ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి, క్వాలిఫికేషన్ ఎవరికి ఉంది, ఎలిజిబిలిటీ అది ఎవరికి ఉంది, మొత్తం శాలరీ ఎంత, ఇదంతా మన ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా మొత్తం పిన్ టు పిన్ మొత్తం అంతా ఈ వీడియోలో మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసరికి ఇక్కడ మనకు పోస్ట్ ఇచ్చారు, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పోస్టులు ఇచ్చారు, క్వాలిఫికేషన్, నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి మొత్తం వీళ్ళు డీటెయిల్గా ఇచ్చారు. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే జూనియర్ టెక్నికల్ అసిస్టెన్స్. ఈ పోస్ట్ నేమ్ అయితే జూనియర్ టెక్నికల్ అసిస్టెన్స్. నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఇచ్చారు. పీడబ్ల్యూడీలో యూఆర్లో 1, యూఆర్లో 1, మొత్తం 2 పోస్టులు అయితే ఉన్నాయి. దాని క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇక్కడ ఇచ్చారు మనకి డిప్లొమా 3 years ఆర్ బీఎస్సీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. మనకి ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి క్యాండిడేట్ విత్ ఫస్ట్ క్లాస్ డిగ్రీ అండ్ మినిమం 1 year రిలవెంట్ పోస్ట్ క్వాలిఫికేషన్. అంటే ఆ పోస్ట్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది 1 year మ్యాక్సిమం మీకు 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ జూనియర్ టెక్నికల్ అసిస్టెన్స్. దీనికి యూఆర్ 4, ఓబీసీ 2, ఎస్సీ 1, ఈడబ్ల్యూఎస్ 1. దీనికి డిప్లొమా 3 years బీఎస్సీ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. దీనికి కూడా సేమ్ క్యాండిడేట్ విత్ ఫస్ట్ క్లాస్ డిగ్రీ అండ్ మినిమం 1 year రిలవెంట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. నెక్స్ట్ జూనియర్ టెక్నికల్ అసిస్టెన్స్. దీనికి ఓబీసీలో 1, ఎక్స్ సర్వీస్ మెన్ యూఆర్లో 1 ఇచ్చారు. డిప్లొమా 3 years ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్. దీనికి కూడా సేమ్ టు సేమ్ క్యాండిడేట్ విత్ ఫస్ట్ క్లాస్ డిగ్రీ అండ్ మినిమం 1 year రిలవెంట్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి టెక్నీషియన్ బి అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు. దీనిది పోస్ట్ పీడబ్ల్యూలో యూఆర్ 1, నెక్స్ట్ నార్మల్ యూఆర్ 1 ఉంది. నెక్స్ట్ మినిమం ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఐటీఐ సర్టిఫికేట్ ఎలక్ట్రికల్ ట్రేడ్. అంటే ఎలక్ట్రికల్ ట్రేడ్ అయినా ఉండొచ్చు, ఎలక్ట్రీషియన్ ట్రేడ్ అయ్యొచ్చు. దీనికి క్యాండిడేట్ మినిమం 1 year రిలవెంట్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్. నాకు తెలిసి ఎక్స్పీరియన్స్కి మీరు ఎన్ఈసీ సర్టిఫికేట్ పెడితే సరిపోదని అనుకుంటున్నాను. బట్ కాకపోతే మనకు అఫీషియల్గా తెలియదు. ఒకసారి మీరు వెబ్సైట్లో ఎక్కడైనా సెర్చ్ చేసి మీరైతే చూసుకోవచ్చు. నెక్స్ట్ టెక్నీషియన్ బి. ఇది కూడా టోటల్ పోస్టులు వచ్చేసరికి 3, యూఆర్లో 2, ఓబీసీ 2. దీనికి ఐటీఐ ఎలక్ట్రానిక్స్ చేసి ఉండాలి. దీనికి కూడా 1 year రిలవెంట్ పోస్ట్ క్వాలిఫికేషన్. నెక్స్ట్ ఇంకొక టెక్నీషియన్ బి. ఇందులో టోటల్ పోస్ట్ వచ్చేసరికి 2, యూఆర్ 1, ఎస్సీ 1. దీనికి ఐటీఐ మిషనిస్ట్ చేసి ఉండాలి. దీనికి కూడా సేమ్ టు సేమ్ క్యాండిడేట్ విత్ మినిమం 1 year రిలవెంట్ పోస్ట్ క్వాలిఫికేషన్. నెక్స్ట్ మనం పే స్కేల్ అంటే మనం శాలరీ చూసుకున్నట్లయితే జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్స్కి 20 lakhs 22,000 వరకు ఉండొచ్చు మన పే స్కేల్ అయితే. నెక్స్ట్ టెక్నీషియన్ బీకి అయితే 19,000 నుంచి 60,000 వరకు వీళ్ళైతే ఇచ్చారు. మనకి ఏజ్ వచ్చేటప్పటికి 25 years మనకి అప్పర్ లిమిట్ వరకు ఉందన్నమాట. మనకి ఇక్కడ డేట్ కూడా మనం చూసుకున్నట్లయితే లాస్ట్ డేట్ ఆఫ్ రిసీవింగ్ ఆన్లైన్ అప్లికేషన్ 22/12/2024. అంటే నెక్స్ట్ మంత్ వరకు మనకి టైం ఉంది. నెక్స్ట్ వీళ్ళు ఇంకా వెబ్సైట్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనకు వెబ్సైట్ అయితే www.celindia.co.in. వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి చూసుకోవచ్చు మొత్తం అఫీషియల్ నోటిఫికేషన్ ఎలా ఆన్లైన్లో అప్లై చేయాలి. వీలైతే మీరు కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ పెడితే ఆన్లైన్ అప్లికేషన్ వీడియో నేను ఖచ్చితంగా చేస్తాను. ఇంకా ఏ డౌట్స్ ఇచ్చినా సరే మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి గైస్. నెక్స్ట్ మీరు
మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నాకు కూడా కొంచెం బూస్ట్ అవుద్ది. నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు టైం టు పిన్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి మీకైతే నేను అప్లోడ్ చేస్తాను, వీడియోస్ పోస్ట్ చేస్తాను మన ఛానల్ అయితే. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.